ప్రైజ్ లార్డ్. దేవుని పిల్లలారా, పార్వతమ్మ గారు బైబిల్ మీదే మరొక వీడియో చేశారు. ఆవిడ బైబిల్ లేకుండా గానీ, క్రీస్తు లేకుండా గానీ, క్రైస్తవు లేకుండా గానీ అసలు ఆవిడ మాట్లాడరు, వీడియో మాట్లాడరు. మాట్లాడితే ఎవరు చూస్తారండి? ఎవరో చూడరు కదా. పార్వతమ్మ గారు నిజం చెప్పండి, మీకు కూడా తెలుసు కదా ఆ విషయం. సరే, ఆమె మాట్లాడుతూ కొన్ని విషయాలు వివరించారు. అవి మీరు వినండి, విన్న తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఈవిడి వాళ్ళ గ్రంథాలు చదవలేదండి, నేను ఊరికనే చెప్పలేదండి, నిజంగానే చదవలేదు. ఇప్పుడు వచ్చి ఆవిడ చెప్తున్నారు, చూడండి ఒకసారి. విన్నారా? ఎప్పుడు చదువుతాం అన్నారు ఆవిడ. అంటే ఏంటి అర్థం? అంతకుముందు చదవలేదు, ఇప్పుడు చదవాలి. మరలా ఆవిడ అంటున్నారు ఈ మాటలోనే, ఖాళీ ఉన్నప్పుడల్లా చదవాలి, తెలుసుకోవాలని అంటున్నారు ఇవిడి. అంటే ఇప్పుడుకొచ్చి చదవలేదు పార్వతమ్మ గారు, మీ గ్రంథాలు మీరు చదవలేదు, బైబిలా పూర్తిగా చదవలేదు, ఏమీ తెలియదు, మీకు తెలియకుండానే వచ్చేసారు వీడియో చేయడానికి, బైబిల్ మీదకి వచ్చేస్తున్నారు పద్దాక. మరి అందుకే అలాంటి మాటలు, ఇప్పుడు మిడిమిడి జ్ఞానం ఉంటేనే కదా అలాంటి మాటలు మాట్లాడతారు. ఒకసారి మరలా ఈమె ఏమన్నారో చూద్దామండి దేవుని పిల్లలారా. బైబిల్ గురించి ఏం మాట్లాడారో విందాము. అదనమాట సంగతి. అయితే నాకు ఇంకొక వరకు ఉంది, ఇది మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్, ఇదే ఆస్తి, ఇదే గిఫ్ట్. ఆ మొత్తం ఆ పిల్లల తరతరాలు కూడా దాచుకునే విధంగా వాళ్ళకి క్లాస్ ఇస్తాను. మంచి పని చేశారులేండి పార్వతమ్మ గారు. ఇవో పిల్లలకే తరతరాలు ఈ వర్క్ అంతా నేర్పించేస్తారు, గ్రంథాల్లో ఉన్న వర్క్ అంతా నేర్పించేస్తారా? ఏ వర్క్ అనుకున్నారు? బైబిల్ గ్రంథంలో మనుషులు చేసిన అతిక్రమాలు పదే మాట్లాడుతున్నారు చూడండి మీరు, పార్వతమ్మ గారు. అయ్యో, తండ్రితో కూతుళ్ళంట, ఆ కోడలతో మామంట, లేకపోతే అదంట ఇదంట అని ఇందులో విపరీతమైన కార్యాలు ఉన్నాయండి. ఈ పిల్లలకి ఇచ్చేస్తారంటున్నారు. అయ్య బాబు, సర్లేండి, మీ ఇష్టం అమ్మ, అది మీ సనాతన ధర్మ మార్గము, మీ ఇష్టం. కొంచెం ఆలోచించండి ఇచ్చే ముందు. ఎందుకనంటే ఒక సంగతి, చాలా సంగతులు ఉన్నాయి. ఒక విచిత్రమైన సంగతి ఏంటో తెలుసండి. ఇంద్రుడు ముని భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెగ్నెంట్ అయితే ఆ ప్రెగ్నెంట్ తోనే ఆవిడతో సంభోగం చేస్తాడు అతను. అంటే ఒక రకంగా మనం ఈ లోకం చెప్పాలంటే రేప్ చేస్తే ఆమె కడుపులో ఉన్న పిండం, చండాలంగా ఉంది మాట్లాడడానికి కూడా, కడుపులో ఉన్న పిండం కేకలు పెడతా ఉంటారు, ఇక్కడికి రాకు, ఇక్కడ నా ఈ గర్భంలో నేను ఉన్నాను, నీ వీర్యానికి ఇక్కడ స్థలం లేదు, రాకు అని అంటే ఆ సంభోగానికి కడుపులో ఉన్న పిండం అటు ఇటు బాధతో కేకలు పెడుతున్నా. అంత దరిద్రం ఉంది. బైబిల్ గ్రంథంలో మీరు పద్దాక అంటున్నారు చూడండి, వాళ్ళు మనుషులు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మత్స్య పురాణంలో బ్రహ్మ కూతురు వాళ్ళ దేవుళ్ళు కదా, సృష్టికర్త కదా. ఇవ్వబోయ్ ఇవి చాలా ఉన్నాయి. శివపురాణంలో శివుడు ఆ వశీకరణ మంత్రాలతో వాళ్ళని చాలా ఉన్నాయి. మరలా ఈవిడ బైబిల్ గురించి నవ్వి అలా మాట్లాడారు కదా. తర్వాత ఏమంటున్నారంటే ఇవిడికి బైబిల్ కావాలంట. క్లాస్ ఇస్తాను వాళ్ళకి. అయితే నాకు మాత్రం కోరుకుంది ఒకటి కావాలి, బైబిల్ ఎక్కడ చెప్పండి, అది నేను కొనుక్కోండి. బైబిల్ ఎక్కడ అమ్ముతారో చెప్తారా పార్వతమ్మ గారు? అయ్యో బాబు, ప్రపంచమంతా బైబిలే, మీకు తెలియలే. అందుకే అమ్మా, చరిత్ర చూడరా, చరిత్ర చదవరా, గూగుల్లో కొడితే ప్రపంచంలోనే ప్రసిద్ధికి ఎక్కిన పుస్తకం ఏదని కొట్టు, కళ్ళు చిమ్ముమంటాయి అన్నమాట. ఏంటి అనుకున్నారు? బైబిలే ప్రసిద్ధికి ఎక్కినది. బైబిల్ ఎక్కువ శాతం అమ్మబడుతున్నది, బైబిల్ తీసుకుంటున్నది, అంగీకరిస్తున్నది బైబిల్. ప్రతి దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో యేసునే క్షమించలేదు, యేసునే గంటేశారు, యేసునే అన్నారు కదా పర్వతమ్మ గారు. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు ప్రసిద్ధికి ఎక్కింది బైబిలే, ప్రపంచమంతా తిరిగేది బైబిల్. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో బైబిల్ విస్తృణంగా జరుగుతుంది, పంపకం జరుగుతుంది. అది ఒక దేశం కాదు, ఈజిప్టు, పెర్షియా, గ్రీసు, ఇంకా దేశాల్లో, అనేకమైన దేశాల్లో విహారయాత్ర చక్కని రీతిలో చేస్తుంది బైబిల్ లాగా ఎక్కడ దొరుకుద్ది అంటారా? మీ పుస్తకాలు ఎదగా ఎక్కడ దొరకాలి, ఎక్కడ అమ్ముతారో అయ్యి వెతకండి ముందు, అవి కొనేసుకుని చోట ఉంచుకోండి. మీ పిల్లలకు ఆస్తిగా ఇస్తానంటున్నారు కదా, సరే మీ ఇష్టం. బైబిల్లో మంచి చెడు నీతి యథార్థత పరిశుద్ధతకి పునాదేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఏకపరిశుద్ధుడు కదా పార్వతి గారు, అది మీకు తెలుసు. కానీ ఏమీ చదవలేదు మీరు. చరిత్ర ఏమైనా చదివితే వచ్చి మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. ఏం తెలీదు, గ్రంథంలో ఉన్న సారవంతమైన మీ గ్రంథాల్లో ఉన్న సారం తెలియదు ఇంకా మీకు. తర్వాత బైబిల్లో ఉన్న సారం కూడా మీకు తెలియదు. ఏం తెలియకుండానే వచ్చేసారు, చక్కగా తెలివి జ్ఞానం ముందు మాట్లాడేస్తున్నారు. అంతే తప్ప విషయం ఏంటన్నది తెలుసుకుని మాట్లాడితే మీ మీద చూసే ప్రజలకి గౌరవం పెరుగుద్ది.
మా వోళ్ళు మీరు వీడియో చేస్తుంటే కింద కామెంట్స్ పెడుతున్నారు. ఏంటి సమాధానం చెప్పండి అని. మీకేం తెలియట్లేదు. ఏం చెప్తారు? అలా తెలియకే కదండీ! మా బలరాముడు ఏంటి ఇక్కడ శ్రీకాకుళం వచ్చి భూమిలో నాగలి గుచ్చితే నదొచ్చేసిందన్నారు మీరు. మా సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఈ సృష్టిని మీదంటున్నారు. మానది అంటున్నారు. పర్వతమ్మ గారు ఎందుకొచ్చింది అన్ని తెలుసుకుని మాట్లాడండి. ఎందుకని మంచిది. విలువ పెరుగుద్ది. ఓకేనా? దేవుని పిల్లలారా ఈమె మాటలు మీరు కూడా విన్నారు కదా, ఎంతవరకు సత్యం అనేది మీరు కూడా గ్రహించండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అందరికి.